హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. పరీక్ష లేని జీవితానికి ఎటువంటి విలువ ఉండదు. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒకసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం. గుర్తుంచుకోవాలి, రేపు అనేది ఎప్పుడూ రాదు. ప్రారంభం అనేది ఈ రోజుటి నుంచే మొదలు పెట్టాలి. రాయు ఒకసారి మందిరానికి వెళ్తే దేవుడు అవుతాడు. వ్యక్తులు జీవితాంతం మందిరానికి వెళ్తూనే ఉంటారు, కానీ మానవత్వం కలిగిన మనిషిగా కాలేకపోతున్నారు. కావుననే రాతిని పారస్గా, మానవుణ్ణి మాధవుడిగా మారుస్తారు. ఒక్క పరమాత్ముడు శివుడు మాత్రమే మార్చగలడు. మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది. అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. కానీ ఆశయంతో ముందుకు నడవాలి. అదే జీవితం అంటే. మన మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకోవాలి, అబద్ధమైతే నవ్వేసి ఊరుకోవాలి. మంచి అందంతో పుట్టడం మన చేతిలో ఉండదు, కానీ మంచి మనసు కలిగి మంచి సంస్కారాలతో జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది. నమ్మి బతకడం వేరు, నమ్మిస్తూ బతకడం వేరు. నమ్మి బతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు విచారంగా ఉంటారు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసిన వారు నిత్యం సుఖంగా ఉంటారు. ప్రేమ, గౌరవం రెండూ మంచి లక్షణాలు. ఇవి ఉన్నవారు సంతోషంగా ఉంటారు, ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతారు. ఎక్కడ గౌరవం లభించదో అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోవాలి. ధనం సంపాదించడం మరియు మనిషిని సంపాదించడం తేడా ఉంటుంది. ధనం ద్వారా మందులు, సౌకర్యాలు లభిస్తాయి. మనుషుల ద్వారా ఆశీర్వాదాలు ఫ్రీగా లభిస్తాయి.